పట్టా లేకపోతేనేమి జనం నాడి పట్టాడు. ఏకంగా ఎండి జనరల్ ఫిజిషియన్ అవతారమెత్తాడు. విపరీతమైన ప్రచారంతో 4-5 ఏళ్లలోనే దేవరకొండలో ప్రముఖ వైద్యుడిగా చెలామణిలోకి వచ్చాడు. నిన్న మొన్నటిదాకా కరోనా రోగులకు వైద్యం చేశాడు. ఆన్లైన్లో కోవిడ్ చికిత్స చేసే స్థాయికి ఎదిగాడు. మెడికల్ షాప్ యజమానితో కుమ్మక్కై అవసరం లేకున్నా 20 రకాల మందులు రాస్తూ వాటిలో 5-6 రకాల యాంటీబయాటిక్స్ రాసి ఒళ్ళు ఇల్లు గుల్ల చేసే కోట్లకు పడగలెత్తాడు. చివరికి ఎండి కాదు కదా, కనీసం ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా కూడా లేదు. ఎంబీబీఎస్ డిగ్రీ పట్టాను తమకు అందజేయాలని ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు నోటీసులు జారీ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దేవరకొండ పట్టణంలోని సబ్ జైలు ముందున్న ఓ జనరల్ ఆసుపత్రి ఫిజిషియన్ వైద్యుడు వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లడంతో దేవరకొండలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈయనతో పాటు మరో 3 ఎండీలుగా బోర్డులు చూపుతూ అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఘటనలు వెలుగులు చూశాయి. దేవరకొండ నియోజకవర్గ కేంద్రంగా ఏళ్ల తరబడి నకిలీ డిగ్రీలతో వైద్యం చేస్తూ పలువురి భాగోతం బయటపడింది. స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ వారు పలు అనుమానాలతో కొందరు వైద్యుల విద్యార్హతపై తీగలాగితే డొంకంతా కదిలింది. ఐఎంఏలో సభ్యత్వం ఇచ్చేందుకు పట్టణంలోని పలువురు వైద్యులకు తాము చదువుకున్న ఎంబీబీఎస్, ఎండీ ఇతర పట్టాలను సమర్పించాలని గురువారం నోటీసులు జారీ చేశారు. ఎక్కువ మంది వైద్యులు తమ ధృవపత్రాలను అందజేశారు. కాగా ఈయన ఎలాంటి పత్రాలు అందించకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. కనీసం చెరవాని సమాచారం కూడా అందుబాటులో లేకుండా వెళ్లారు. ఈయనతో పాటు మరో వైద్యుడు ఎంబీబీఎస్ పట్టా ఉన్నప్పటికీ ఎండీగా చెలామణి అవుతూ వైద్యం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా 2020లో ఆసుపత్రిపై జిల్లా వైద్యాధికారి కొండలరావు సిబ్బందితో తనిఖీలు నిర్వహించినప్పుడు ప్రిస్క్రిప్షన్పై ఉన్న వైద్యుడు కాకుండా మరో వైద్యుడు చికిత్సలు నిర్వహిస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించి వెళ్లారు. అదనపు అర్హతను చూపిస్తున్నారని ఇదే ఆసుపత్రిపై మరోమారు ఫిర్యాదు వెళ్ళింది. మరో 2 వైద్యులపై ఆరోపణలు రావడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం.